హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం కదా, నేను ఈరోజు ఇక్కడ మాకు మెల్బర్న్లో వెంకటేశ్వర స్వామిది చాలా పెద్ద టెంపుల్ ఉంది. దాని పేరు శ్రీ శివ విష్ణు టెంపుల్ అని చెప్పేసి. సో ఆ టెంపుల్లో ఎలా ఇక్కడ వర్క్ అవుతుంది, దాని చుట్టూ ఉన్న షాప్స్ కానీ అవన్నీ చూపిస్తాయి వీడియోలో. 60 కిలోమీటర్లు 60 నిమిషాల్లో వచ్చాం. చాలా ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే, ఇది 40 ఏళ్ల చరిత్ర ఉన్న గుడి. 1982లో హిందూ సొసైటీ ఆఫ్ విక్టోరియా అనే కమిటీ ఫామ్ అయ్యి మెల్బర్న్లో 1984లో ఈ ల్యాండ్ కొనుక్కొని 1986లో భూమి పూజ చేశారనమాట. అలా ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2024 ఈ రోజు ఇంత పెద్ద టెంపుల్ గా ఉంది. ఈ ల్యాండ్ వచ్చేసి 14.5 ఎకరాలు. ఆ రోజుల్లో వీళ్ళు దీన్ని 35 లక్షలకి కొన్నారు దాదాపు. ఈ హిందూ సొసైటీ ఆఫ్ విక్టోరియా అనేది ఫామ్ చేసింది నాలాగా ఇమిగ్రెంట్స్ అనమాట. ఇండియా నుంచి, మలేషియా నుంచి వచ్చిన తమిళ్ వాళ్ళు. ఆ రోజుల్లో కాబట్టి 14.5 ఎకరాలు 36 లక్షలకు వచ్చేసింది దాదాపు. ఈ రోజుల్లో మెల్బర్న్లో ఒక 500 స్క్వేర్ మీటర్స్ ఇంటికి డౌన్ పేమెంట్ కూడా సరిపోదా 36 లక్షలు అలా ఉంది ఇక్కడ. సో మొత్తానికి 60 నిమిషాలు ట్రావెల్ చేసిన తర్వాత టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ బయట అంతా నేను చూపిస్తా. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత పీస్ఫుల్గా ఉండాలని ఇష్టపడతాను. సో అలా కుదిరినంత చూపిస్తాను. ప్రశాంతంగా ఉందో. ఈ టెంపుల్కి వచ్చి ఆల్మోస్ట్ సంవత్సరం అయింది. పోయినసారి ఏదో పండగకి వచ్చాను లాస్ట్ ఇయర్, మళ్ళీ ఈ ఇయర్ రావటం. అది వచ్చేసి అన్నదాన సత్రం. మామూలుగా అకేషన్స్కి అయితే అక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. ఈరోజు మరి ఉంటుందో లేదో తెలియదు. ఈ గుడికి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఫౌండేషన్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అది మన ఇండియాలోనే కట్ చేయించి, ఇండియాలో మంచి మంచి దేవాలయాల దగ్గర పూజలు చేయించి తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. 1990స్లో మొత్తానికి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి ఒక టెంపరీ బిల్డింగ్ కట్టి వినాయకుడిని, కాలభైరవుడిని, ఇంకా నటరాజ స్వామిని పెడదామని డిసైడ్ అయ్యారు వీళ్ళు. ఈ టెంపుల్లో పూజలు ఒకటే కాకుండా యోగా క్లాసెస్ నేర్పిస్తారు, ఫంక్షన్ హాల్ ఉంది, కెఫే ఉంది, హిందూయిజం స్కూల్ ఉంది. ఇట్లా చాలా సర్వీసెస్ కోసం వెబ్సైట్ లింక్ ఉంది చూడండి. చెప్పులు ఇప్పడానికి ఇక్కడ సపరేట్ చిన్న రూమ్లా పెడతారు, ఫ్రీ. ఇది డబ్బులు ఏముండవు, పెట్టేసి వెళ్ళిపోవడమే. ఎంత బాగుందో. అచ్చ మన ఊర్లో తిరుమలలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఏ ఫీలింగ్ ఉంటుందో ఇక్కడికి వచ్చిన అదే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఆయనే ఇక్కడ గుడిలో. ఇప్పుడు నేను చూపించబోయేది లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇదే ఫస్ట్ వినాయకుడి గుడి వాళ్ళు కట్టింది 90స్లో. ఇంకా మెయిన్ గుడిలోకి వెళ్ళిపోతే శివుడు ఇంకా వెంకటేశ్వర స్వామి మెయిన్ అనమాట. ఇక్కడ హరిహర. ఈ బయట ఉండే మందిరాలకి పూజారులు ఉండరు అనమాట. లోపల మెయిన్ టెంపుల్లో మాత్రమే ఉంటారు. ఇక్కడ ఉదయాన్నే టెంపుల్ ఓపెన్ చేసిన తర్వాత పూజ చేస్తారు అంతే. ఇది మొత్తం టెంపుల్ అయితే దూరం నుంచి ఒక 5 కిలోమీటర్స్ ముందు నుంచే కనిపిస్తూ ఉంటుంది గోపురం అయితే. ఇది మొత్తం ఓపెన్ ఏరియా కదా, అందుకని. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇక్కడ ఒక ట్యాప్ కూడా పెట్టి ఉంచారనమాట. ఎంత బాగుందో గ్రాండ్గా. కొంచెం కిట్ తీసుకొచ్చి అర్చన చేయించుకునే పని అయితే ఇక్కడ కౌంటర్లో టోకెన్ తీసుకోవాలి. $15 ఫ్రూట్స్ ఇంకా కొబ్బరికాయ కలిపిస్తారనమాట మనకి. అది వద్దు అనుకుంటే నార్మల్గా వెళ్ళిపోవచ్చు. ఒక 2 మినిట్స్ నేను మాట్లాడను, మీకు గుడి చూపిస్తాను, తర్వాత నా వాయిస్ ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వీల్ చైర్లో వస్తే మెట్లు ఎక్కలేరు కాబట్టి వాళ్ళకి ర్యాంప్ కూడా ఉంది. గోపాలకృష్ణ శ్రీ ఇప్పుడు నేను చూపించేది మెయిన్ శివలింగం అనమాట. ఇక్కడ అర్చకులందరూ నేను వచ్చినప్పుడు అయితే తమిళ్ వాళ్ళే ఉన్నారు ఈరోజు.
మన దగ్గర ప్రసాదం పంచుతారు కదా, కానీ ఇక్కడ అలా కాదు, బయటికి వెళ్ళే దారిలో పెట్టుంచుతారు, ఎవరికి వాళ్ళు తీసుకోవాలన్నమాట. రథసేవలు కూడా జరుగుతూ ఉంటాయి, కానీ ఈ రోజు కాదు, ప్రత్యేకమైన రోజు ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు వెబ్సైట్లో అన్ని ఈవెంట్స్ కూడా పోస్ట్ పెడతారు, అప్పుడు మనం వచ్చి పాల్గొనొచ్చు అనమాట. ఇక్కడ నా వెనకాల ఉన్నదైతే రథం అనమాట. ఇక్కడ చెయ్యని ఈవెంట్ లేదు, హోమాలు, పూజలు, రథాలు అన్నీ చేస్తారు ఇక్కడ. గుడి బయట ఇట్లా ఎగ్జాక్ట్ మందిరం ఎదురుగానే ఇట్లా చిన్న పీస్ఫుల్ స్పేస్ అనమాట, అందరు కూర్చోటానికి. తిరుమల లాగా ఉంటుందని ఎందుకు చెప్పానంటే, మనం కాలినడకని వెళ్ళేప్పుడు చాలా జంతువులను చూస్తాము, ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటి ఎలిమెంట్ ఒకటి ఉంది, అది నేను చూపించబోతున్నాను ఇప్పుడు మీకు. ఈ గుడిలో స్వామి కాకుండా నాకు ఇంకో ఫేవరెట్ ఏంటంటే నెమలిలు ఉంటాయి ఇక్కడ. నెమలిలు ప్యూరెస్ట్ బర్డ్స్ అనమాట. అది కిందకి దిగి ఇప్పుడే కొంచెం అటు ఇటు పరిగెడుతుంది, భలే ఉంది దూరం నుంచే. ఇదేమో డస్ట్బిన్ మీదే ఎక్కి నుంచొని అలా చూస్తుంది. వావ్, అది విదిలేస్తుంది అప్పుడప్పుడు మొత్తాన్ని, అప్పుడు సౌండ్ వస్తుంది వైబ్రేషన్ లాగా. మళ్ళీ యాస్టీస్ ఎక్కడికి వచ్చినా పిల్లల కోసం పార్కులు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం అంతా. పిల్లలు గుడికి రమ్మంటే అంత ఈజీగా ఎంజాయ్ చేసుకుంటూ రారు కదా, వాళ్ళ కోసం ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ. గుళ్ళో ప్రసాదం స్వామిది చూరోకి పొప్పొంగలి చూరు. బండిగడికి ఇందర బండిగడి చేపెట్టాయంటే మొత్తం క్లీన్ అయిపోవాల్సిందే. మంచి ఆకలి మీద ఉంది చూరపప్ప, తిను. ఓకే, సో అది గుడి తర్వాత బయట కెఫే కూడా ఉంటుంది. ఏం మెనూ ఉందో చూద్దాం. గుడి 1 o'clockకి క్లోజ్ అయిపోయింది, సో కెఫే కూడా అదే టైంకి క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ కెఫేలో ప్రైసెస్ చాలా కాంపిటేటివ్గా ఉంటాయి. బయట ఒక్క దోశ మీకు $15, $10 అలా అమ్మితే ఇక్కడ $6కి అమ్ముతారు. ఫుడ్ కొనుక్కుంటే మనకు కూపన్ ఇస్తారు, ఆ కూపన్ పైన టీవీలో డిస్ప్లే అవుతూ ఉంటుంది, అప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే లైన్ అయితే కంపల్సరీ ఉంటుంది. గుమిగూడేసి ఒకేసారి నాకీ పోయా అంటే ఇవ్వరనమాట ఇక్కడ, ఆ రూల్స్ పక్కా ఫాలో అవ్వాలి. తిరుమల అన్నదాన సత్రం ఉన్నట్టే ఉంది ఇది, కాకపోతే పేడ్ అనమాట ఇది. మేము సెట్ దోశ, మైసూర్ మసాలా దోశ, పరోటా, ఇడ్లీ, సూరకోలాకి ఇడ్లీ, కాఫీస్ తీసుకున్నాం. ఇన్ని రోజులు ఇక్కడ కెఫే ఉంటుందని తెలియక గుడి ముందు బయట ఇంకో కెఫే ఉంది, అక్కడ తినేవాళ్ళం ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాలకి ఐటమ్స్ అన్నీ కూడా ఇచ్చేసారు. ఈ సెట్ దోశ ఇవన్నీ చూస్తుంటే హాస్టల్లో సెట్ దోశ ఎగ్జాక్ట్ ఇలానే ఉండేది, అది గుర్తొచ్చింది నాకైతే ఈరోజు. మొత్తం తినేయటం అంతా అయిపోయినాక ప్లేట్స్ తీసుకెళ్ళి మనమే దేనికా సపరేట్గా పడేయాలి, ప్లేట్స్, టిష్యూస్, వేస్ట్ అలా. టెంపుల్ అయిపోయిన తర్వాత ఎదురుగా గ్రోసరీ స్టోర్కి వచ్చాను. గ్రోసరీస్ కోసం కాదు, ఇక్కడ దేవుడి విగ్రహాలు ఎంత క్లాసీగా, ఎంత డీటెయిల్డ్గా, చాలా బ్యూటిఫుల్గా చెక్కిని అమ్ముతారు, అది మీకు చూపిద్దామని వచ్చాను. నేను గుళ్ళోకి వెళ్ళి వచ్చేదాకా పాప మీరు కార్లో ఉన్నారుగా, ఇప్పుడు తిప్పి ఒకసారి వాకింగ్ చేయించేసి వీళ్ళిద్దరి కోసం తీసుకొచ్చిన ఇడ్లీలు ఇచ్చేస్తే కేల్కతాం, ఇంకా మేము వెళ్ళి మళ్ళీ మా పని చూసుకోవచ్చు. అందరికీ కన్వీనియంట్ ఉండేలాగా గ్రోసరీస్, దేవుడి బొమ్మలు, అలాగే బయట చెట్లు కూడా అమ్ముతున్నారు. కరివేపాకు చెట్టు, తులసి చెట్టు, మందారం చెట్టు, ఇట్లాంటివన్నీ కూడా. గుడి నుంచి రాగానే ఆ ఫీలింగ్లో ఉంటాం కాబట్టి ఇంకా తులసి చెట్టు కంపల్సరీగా ఉంటారు అందరూ. ఒక్కొక్కటి ఇక్కడ $15 ఉంది ఈ సైజ్ పాట్. ఇది గుళ్ళోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వచ్చింది మళ్ళీ, కానీ ఇది ఒక షాప్. ఇక్కడ చూసారా శివుడు పార్వతీదేవిది విగ్రహం ఉంది, శివలింగం కాకుండా. ఎంత అందంగా చెక్కారు చెక్కతో వీళ్ళైతే, ఎంత బాగున్నారు స్వామి అయితే ఇందులో. అసలు బొమ్మ ఎంత బాగుందో, ఎంత డీటెయిల్డ్గా ఉందో, కలగా ఉంది అసలు. ఇటు పక్క చూస్తే నటరాజ స్వామిది, ఇంకా చెక్కతో సింహాలు, మన గుళ్ళకి స్తంభాలకి కడతారు కదా సింహాలతో వచ్చినట్టు, అలా ఉంది. పెద్ద పెద్ద గుళ్ళలోకి వెళ్తున్నప్పుడు రాతి కట్టడాలతో ఇదే బొమ్మలన్నీ ఉంటాయి, సేమ్ అదే చెక్కతో ఉంది, చాలా బాగుంది. బా, నేను ఇండియా కంటే ఇక్కడే ఎక్కువ చూస్తున్నా బొమ్మలు అయితే. లక్ష్మీదేవికి వాటర్లో పెట్టి బొమ్మని లోపల మట్టి కుండీలో నాణ్యాలు వేసి పెట్టారు, ఐ మీన్ అదే కాయిన్స్ వేసి పెట్టారు. ఏంది? ఓకే, సర్వింగ్ పాట్ అంట, ఇట్లా పట్టుకొని హ్యాండిల్తో ఇట్లా ఉంచుతారు. ఓహో, భలే ఉందా. ఎంత ఇది మట్టి కుండి? ప్రైస్ లేదు దీని మీద.
బర్డ్ హౌస్ ఉంది మట్టిది, భలే ఉంది. $12 అంట. ఇది పెడితే బర్డ్స్ వస్తాయేమో, మళ్ళీ ట్రై చేద్దాం. కాఫీ కప్పులు అయితే చాలా బాగుంది. ఇటుక రాళ్ళతో ఇల్లు కడతాం కదా, ఆ షేప్లో ఉంది, చాలా బాగుంది. ఇది తీసుకోవచ్చు. $5 ఇది. యాక్చువల్లీ చాలా బాగుంది ఇది. సోపు పెట్టి కడగక్కర్లా మనం. అంత డెలికేట్ ఉన్నట్టు కూడా నాకేం అనిపించట్లేదు, భలే ఉంది. ఇవన్నీ కూడా మట్టి కుండతో చేసిన బౌల్స్. ఇది $13 అంట, చాలా బాగుంది. ఇది కూడా ఫినిషింగ్ బాగుంది వీటన్నిటికీ. ఇది బాగుంది, సమ్మర్లో పనికి వస్తుంది. వాటర్ చల్లగా ఉంటుంది దీనిలోకి వస్తుంది. సో ఇదంతా బేసిక్గా మట్టి కుండీల సెక్షన్. ఇంకా ఎంట్రీలోనే ఉన్నాము. షాప్ లోపల ఇంకా దేవుడి బొమ్మలు ఇవన్నీ చాలా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక బొమ్మ కొనుక్కెళ్తా. ఆంజనేయ స్వామిది బొమ్మ లేదు నా దగ్గర పూజ మందిరంలోకి, అది కొందామని వచ్చాయి ఈరోజు. వెళ్ళి చూద్దాం. చెక్క ఫ్రేమ్ మొత్తం ఈ డిజైన్ అంతా కూడా $500 అంట, అంటే $25,000. గాజులు, ఇంకా దశావతారం సెట్ అంటే ఇది వెంకటేశ్వర స్వామిది అన్ని అవతారాల సెట్ $350 సెట్ మొత్తం కలిపి. భలే ఉంది. ఈ ఐడియా ఎప్పుడు చూడలేదు ఇండియన్ స్టోర్స్లో, ఇదే ఫస్ట్ టైం. ఇది కూడా అదే సేమ్, కాకపోతే ఫినిషింగ్ వేరుంది. ఇది కూడా మొత్తం $350. ఒక్కొక్క బొమ్మ 350 లేకపోతే సెట్ అంతా 350 తెలియదు, చూడాలి. ఈ త్రిశూలం అయితే భలే ఉంది, ఎంత హెవీగా ఉందో. $630 అంట. త్రిశూలానికి అమ్మవారి బొమ్మ ఏదో ఉంది ఇక్కడ. బా చాలా బాగుంది. ఎక్కడ లేని వస్తువులన్నీ ఇదే షాప్లో చూస్తాం. క్యారమ్స్ డౌన్లో శివ విష్ణు టెంపుల్ పక్కన ఉన్న గ్రోసరీ షాప్. ఇక్కడ ఈ పటాల ప్రైస్ అంతా కూడా $23.50 అనమాట. మొత్తం అన్ని దేవతలు ఉన్నాయి, అన్ని దేవుళ్ళు ఉన్నాయి పటాలు. ఎప్పుడు చూడని అవతారాలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర మొత్తం. సోమవారి ఇది కూడా మళ్ళీ దశావతారం బొమ్మ, $250 ఉంది. భలే ఉంది. ఇది ఫ్రేమ్ లాగా ఎంట్రీలో తగిలించుకోవడానికి, లేకపోతే ఎక్కడో డెకరేషన్ ఎలిమెంట్, చాలా బాగుంది. వీళ్ళ దగ్గర వినాయక చవితికి వినాయకుడికి మనం పెట్టడానికి దర్బా అవన్నీ కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చూసి నెక్స్ట్ మంత్ వినాయక చవితి కదా తీసుకొని వెళ్దాం మనం కూడా, మనకు కావాల్సింది. దర్బా తీసుకుందామని వెళ్తుంటే ఈ బొమ్మలు చూసి మళ్ళీ డైవర్ట్ అయిపోయాను. అసలు ఎంత నీట్గా తెల్లగా వైట్ మార్బుల్తో నందీశ్వరుడు, పైన కనకదుర్గమ్మ వారు, మధ్యలో శివలింగం, వీళ్ళు ఆర్గనైజ్ చేశారు చూడండి, అంతా కలిపి ఒక యూనిట్ లాగా. దానికి మెచ్చుకోవాలి. చూడగానే అలా ఉండిపోయి ఒక నిమిషం చూసేస్తాము. బా ఈ పెద్ద దీపం కొంది $2,000 అంటే ₹1,00,000 ఇది. ఇదేమో $600 అంటే $35,000 దాదాపు. భయ్యా నా దగ్గర అంత బడ్జెట్ లేదు, వేరే ప్రైస్లో లేవా అని అడుగుతాం కదా. సో అలాంటి రిక్వైర్మెంట్ కూడా సాటిస్ఫై చేయడానికి ఈ బొమ్మలన్నీ కూడా అమ్ముతున్నారు వీళ్ళు. ఇవన్నీ వినాయకుడి బొమ్మలు, శివలింగాలు అన్నీ చిన్న చిన్నవి. కార్లోకి ఇంకా చిన్న పూజా మందిరం ఉన్న వాళ్ళకి అన్నీ అనమాట. చాలా బాగున్నాయి. బ్రాస్ ఉంది, వైట్ మార్బుల్ ఉంది, స్ఫటికలింగం ఉన్నాయి. ఒక్కొక్క దాని ప్రైస్ $15 ఉంది. చిన్న వాటిది $8 ఉంది మొత్తం. వెంకటేశ్వర స్వామి బొమ్మ చాలా బాగుంది. $250 స్వామి బొమ్మ, అంటే ఆల్మోస్ట్ 11,000 అనమాట. సారీ 15,000. రాములవారి బొమ్మ ఉంది, వైట్ మార్బుల్తో చేశారు. ఆ ప్రైసెస్ కనిపించలేదు కానీ ఎదురుగా చిన్న తాబేళ్ళు ఇవన్నీ అయితే $20 అంట. $1,500 $1,500 రాములవారిది, సీతమ్మ వారిది ఒక్కొక్క విగ్రహం. సేమ్ అదే వైట్ మార్బుల్తో వినాయకుడిది, కృష్ణుడిది, ఫ్లూట్ ఉంది మొత్తం అంతా. ఫ్లూట్తో పాట పాడుతున్న విగ్రహం బ్రాస్ది $2,800. దాదాపు 2 లక్షల దగ్గరికి వచ్చింది అది. వినాయకుడిది $7,000 మార్బుల్ది. $4 లక్షలు దాదాపు వినాయకుడిది. ఇవన్నీ బ్రాస్ బొమ్మలు, ఒక్కొక్కటి $1,800 ఉంది. ఈ చిన్నవి మళ్ళీ $550 ఉంది. నవగ్రహాలు మొత్తం ఇన్ని మూర్తులు కలిపి వస్తాయి. ఇట్లా చాలా బరువు ఉంది, అన్ని గ్రహాలు కలిపి. ఓకే, స్టూల్స్ భలే ఉన్నాయి.
ఏనుగు షేప్తో వచ్చిన స్టూల్స్. ఇక్కడ లాయల్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి $60, లేని వాళ్ళకి $80 ఇది. ఆ మూల పూజా మందిరం చిన్నది ఉంది. పూజా మందిరం ప్రైస్ $350. లోపల శివుడి విగ్రహం ఉంది బ్రాస్ది, అది ఎంతో పెట్టలేదు ప్రైస్ వీళ్ళు. చెక్కతో వెంకటేశ్వర స్వామిది ఉంది బొమ్మ. అబ్బాబ్బాబ్బా $5,000 బొమ్మ అసలు వెంకటేశ్వర స్వామిది. ఈ కింద అట్లానే మళ్ళీ వైట్ మార్బుల్స్ వినాయకుడిని, సరస్వతీదేవిని, ఇంకా అన్ని మూర్తులను పెట్టారు. బాబాబ్బా అంత కలగా ఉన్నాయి. అయితే తిరుమలలో లేపాక్షిలో ఉంటాయి ఇట్లా రాతి బొమ్మలు కూడా ఉంది. వినాయకుడిది రాతి బొమ్మ కూడా ఉంది. ఆ ప్రైస్ పెట్టలేదు కానీ ఆయన పెట్టిన మందిరం ప్రైస్ అయితే $480. ఇవన్నీ స్టోరేజ్ షెల్ఫ్స్ అనుకుంటా. బాగున్నాయి. పూజా మందిరంలోకి $90 అది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పైన బొమ్మ చాలా బాగుంది. ఆ బొమ్మ ప్రైస్ $2,000. ఆయన్ని పెట్టిన మందిరం వచ్చేసి $4,500. వినాయకుడిది ఉయ్యాలతో బొమ్మ. బాబా ఎంత బాగుంది. సొంత ఇల్లు ఉంటే అన్నీ పెట్టుకొని కలగా మెయింటైన్ చేసుకోవడానికి అదిరిపోయింది. ఇదంతా చెట్టు, రాధాకృష్ణులు చెట్టు కింద నుంచొని ఫ్లూట్ వాయిస్తున్నట్టు. బాబా $1,500. వర్త్ ఇవన్నీ కొనుక్కోవచ్చు. రాములు వారు, ఆంజనేయ స్వామి, మా బాస్ $1,400 ఇవి. వాళ్ళు ఉన్నాయి ఐడియాస్ మాత్రం వీళ్ళ దగ్గర. ఈ కింద వాటర్ పోసి దీనిలో ఫ్లవర్స్ వేసి పైన రాధాకృష్ణులు ఊగుతూ ఉంటారు అనమాట. $2,000. ఇవన్నీ చిన్న చిన్న పూజా మందిరం బాగున్నాయి. ఒక్కొక్క మందిరం $2,000 అంటే ₹1,00,000. అది వెనీర్ వుడ్ అనుకుంటా వినాయకుడిది. డార్క్ బ్రౌన్లో ఉంది బొమ్మలు. ఎంత కలగా ఉన్నాయో. ఆయన పెట్టిన మందిరం అయితే $9,000. మందిరం పైన కలర్ఫుల్గా ఉన్నాయి బొమ్మలు. నేను ఇల్లు కొంటే కనుక ఫస్ట్ మా బాస్ ఇట్లా విగ్రహం శివలింగం తీసుకొచ్చి ఒకటి పెడితే ఎంత పెద్దది, ఎంత బాగుందో బొమ్మ అయితే. ఏం లేకపోయినా జస్ట్ ఒక చిన్న కండవత అలంకరించారు, భలే ఉంది బొమ్మ. ఆయన పెట్టిన మందిరం $520. ఆహా, ఓ ఇది చెక్క. ఓకే, చెక్కతోనే వైట్ కలర్ వేశారు. ఇది $520. చెక్క పని తెలిసిన వాళ్ళు మీరు బొమ్మలు చేసి నాకు పంపిస్తా అంటే చెప్పండి, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా, టైఅప్ తీసుకుందాం. ఇంకా గ్రోసరీ స్టోర్ కాబట్టి ఇవన్నీ వంట సామాన్లు, అటుపక్క పూజ కుందీలు, దీపం కుందీలు అన్నీ ఉన్నాయి. ఈ సైజు మనకి యావరేజ్గా బ్రాస్ది కావాలి అంటే $1,200 అంటే కింద పెట్టారు ప్రైస్ ట్యాగ్. ఈ సైజు మొత్తాన్ని అంటే దాదాపు ఒక 60,000. అట్లా చిన్నవి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి. ఇంకా మిగతా విగ్రహాలు చూసేద్దాం ఇప్పుడు వెళ్ళి. గుడిలో ఇట్లాంటివి పెడతారు. మా ఇంటి పక్కన చిన్న శివాలయం ఉంది, అందులో ఇట్లా రాతి బొమ్మ ఉంటాయి శివుడిది. శివుడికి నామాలు పెట్టి నామాలతో పాటు ఇంకో అచ్చు గీశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాగా. ఈ షేప్ ఇది బాగుంది, అంతా చాలా బాగుంది. పక్క నందీశ్వరుడు కూడా అదే హైట్లో సపరేట్ అవంతా ఊగుతున్నాయి. ఈ చిన్న సైజు నందీశ్వరుడు ఇలాంటివి అయితే $20 ఉన్నాయి ఒక్కొక్కటి. ఇంకా ఈ చిన్న సైజ్ ఏదైనా 20 నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క ప్రైస్ ఉంది. వెంకటేశ్వర స్వామిది సపరేట్గా వచ్చేస్తుంది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా, అనుగుండేలాగా. ఇదిగోండి, వావ్, ఫెసిలిటీ చాలా బాగుంది. $80 స్వామి బొమ్మ. ఇది భలే ఉంది. ఈ విగ్రహం చూసారా? ఇది చూస్తుంటే ఏది గుర్తొస్తుంది మీకు స్టోరీ? భక్త కన్నప్ప ఒక కన్ను దానం చేస్తారు శివుడికి, దాన్ని రిప్రజెంట్ చేస్తూ భలే ఉంది. సేమ్ అదే కలర్లో పురాణాల్లో మనం చూపించినట్టు చాలా బాగా తీసుకొచ్చేది. మామూలు వాళ్ళు చూస్తే స్టోరీ తెలియని వాళ్ళు ఏదోలే అనుకుంటారు, కానీ చాలా చరిత్ర ఉంది దీనికి. ఈ దుర్గామాత బొమ్మ $270 అంట, 15,000 దాదాపు. రాయి బొమ్మ వెంకటేశ్వర స్వామి ఎంత బాగుందో, $1,350. ఫేస్ ఒక్కటి కలగలేదు, కాకపోతే బొమ్మ కలరింగ్ మాత్రం చాలా బాగా చేశారు వీళ్ళు. ఈ దీపంకి ఉంది $500 ఉంది, ఇంత పెద్దది. ఎక్కడ వాడతారో తెలియదు, ఇది గుడిలో వాడతారు అనుకుంటా దాదాపు ఇంత పెద్ద. ఇది ఎకో ఫ్రెండ్లీ గరిట $7. ఒక చిన్న చెక్క ముక్కకి కొబ్బరి చిప్ప పగలగొట్టి దాన్ని కూర్చారు, ఇట్లా తీసుకొని సర్వింగ్ చేసుకోవడానికి. ఐడియా బాగుంది కదా. గంటలు హ్యాంగింగ్ భలే ఉంది. సూప్ స్టిక్ పెట్టుకోవడానికి బాత్ షేప్లో ఉన్నది. ఇది పైన ఓపెన్ చేసుకోవచ్చు, షెల్ బాత్. ఇది దీని ప్రైస్ 3,000. ఎలుక ఎంత బరువు ఉంది. ఎలుక ప్రైజు $400, 20,000. కింద హోల్ ఉంది, నాకు తెలిసి ఎక్కడన్నా పడిపోకుండా గుచ్చుతారేమో గుడిలో పెట్టేటప్పుడు. ఇది బాగుంది.
ఎక్కడ పెడతారో తెలియదు కానీ వినాయకుడు తల ఒక్కటి, దాని కింద మళ్ళీ దీపం పెట్టుకోవడానికి మళ్ళీ దానికే గరిటెలు కాదు సారీ గంటలు $45 అంట. డెకరేషన్ ఎలిమెంట్ భలే ఉంది. వెంకటేశ్వర స్వామి పెద్ద బొమ్మ $400, 20,000. సాయిబాబాయి, అమ్మవార్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ పైన చక్కగా ఉన్నాయి అన్నీ, ఒక్కొక్కటి $650, $250 నుంచి $800 దాకా ఉన్నాయి రేంజ్ అవి. $16 ఇంచ్ కామధేను బొమ్మ $1,500, సారీ $1,500. విష్ణుమూర్తి విగ్రహం ఇది. విష్ణుమూర్తి బొడ్డులో నుంచి బ్రహ్మదేవుడు బయటకు వచ్చినట్టు తీగ పెట్టి బల పెట్టారు. చాలా క్రియేటివ్గా ఉంది బొమ్మ ఇది. ఎగ్జాక్ట్ మన విష్ణు పురాణంలో చెప్పినట్టే ఉంది రిప్రజెంటేషన్. పంచముఖ ఆంజనేయ స్వామి $650 ఉంది. $6,500, 3.5 లక్షలు. కానీ వర్త్, చాలా డీటెయిల్డ్గా, చాలా కలగా ఉన్నాయి అన్ని ఫేసెస్ కూడా. ఇక్కడ తెప్పించారో లేకపోతే ఇక్కడ చేయించారో తెలియదు కానీ ఈ వెయిట్కి ఇవి తెప్పించడానికే వీళ్ళకి సుఖం అయిపోయింది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి 7 ద్వారాలు ఉంటాయి కదా, అట్లా ఒక ద్వారం ఏమో అనుకుంటున్నాను. ఇది $4,000 అంటే 2 లక్షలు. ఇది పెద్ద తలుపు ద్వారం మొత్తాన్ని చేయించారు. విష్ణుమూర్తి పవనిస్తున్న బొమ్మ చెక్కతో మొత్తం డీటెయిల్డ్గా చెక్కి పెట్టారనమాట. ఇది అమ్మేశారు ఆల్రెడీ, ఎవరొక్కో పికప్ చేసుకోవడం రెడీ. ఇది ఇట్లా తలుపు పైన ఎంట్రన్స్లో రాగానే పెట్టుకోవడానికి చాలా బాగుంది లుక్ ఇది. సో బొమ్మలు చూడటమే కాదు, మనం పట్టుకున్నప్పుడు పగిలిపోతే మనమే కట్టాలి వాటికి. ఇంకా ఇక్కడ అవి కాకుండా ఇంకా చిన్న చిన్న బొమ్మలు అందరివి ఉన్నాయి. శివుడిది, శివలింగం, ఆదియోగి స్టాట్యూస్. మా బాస్ తీసుకోవడానికి వచ్చాను. మా బాస్ దొరికింది మొత్తానికి. ఆయన గుండెలో రాములవారు ఉన్నట్టు చెక్కారు, కానీ అంత డీటెయిల్ లేదు, చిన్న బొమ్మ అవటం వల్ల బాగుంది. బుద్ధుడిది ఇట్లా విష్ణుమూర్తి పొజిషన్లో పడుకున్నట్టు $275. బుద్ధుడిని కూడా విష్ణుమూర్తిలో ఒక అవతారం అంటారు, అది ఎంతవరకు నాకు తెలీదు. అవునన్న వాళ్ళు కాదన్న వాళ్ళు కింద డిబేట్ కుమ్మేసుకోండి. దుర్గమ్మ వారిది సింహం మీద $450 బొమ్మ. గోమాతని ఇంత పవిత్రంగా ఎందుకు చూస్తారు, బొమ్మ చూస్తే అర్థమవుతుంది. ఏ పాటలో ఏ దేవతని, దేవుడిని రిప్రజెంట్ చేస్తారో అంత కలర్ఫుల్గా రిప్రజెంటేషన్ భలే చేశారు. వా, ఈ బొమ్మ ప్రైస్ ఇవ్వలేదు, పోయింది. చాలా బాగుంది. సో అట్లా ఈ స్టోర్లో గ్రోసరీస్ ఒక్కటే కాకుండా బొమ్మలు ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం ఏ లోటు లేకుండా వీళ్ళు తెప్పిస్తున్నారు అనమాట. సో ఇక్కడ నుండి చూసే వాళ్ళు ఎవరన్నా ఈ షాప్ ఏంటిదని తెలుసుకోవాలంటే పేరు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో అది అనమాట, మాకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఏ పండుగలు వచ్చినా ఏమి మిస్ అవ్వము. అన్ని సంప్రదాయాల ప్రకారం అన్ని వస్తువులు దొరుకుతాయి, అన్ని ఫ్లవర్స్ దొరుకుతాయి, అన్ని పూజలు జరుపుతారు, అన్ని రకాల గుళ్ళు ఉన్నాయి. అదనమాట మ్యాటర్ ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్.